తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అక్రమాలపై ఏసీబీ విచారణలో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2019 నుంచి 24 మధ్య జరిగిన అవినీతిపై విచారణ సంస్థలకు మాజీ చైర్మన్ చివరెడ్డి భాస్కర్ రెడ్డి లేఖ రాసినట్లు సమాచారం. అవినీతికి తాను ఒక్కడినే బాధ్యుడిని కానని, నిర్ణయాలన్నీ కలెక్టర్, కమిషనర్, వీసీలతో కూడిన పాలక మండలి ఉమ్మడి అభిప్రాయంతోనే తీసుకున్నట్లు లేఖలో వివరించినట్లు కూడా తెలుస్తుంది. తప్పులకు అధికారులదే బాధ్యత అన్నట్లు ఆయన వివరణ ఇవ్వడంతో తుడా వర్గాల్లో కలకలం రేగుతోంది. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎటువంటి ప్రతిపాదనలు లేకుండానే ఎంపీడీఓల ఖాతాలకు 221 కోట్ల నిధులు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ నిధులను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వచ్చిన వడ్డీని లెక్కల్లో చూపకుండా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే తుడా నుండి దాదాపు 10,000 పత్రుల సమాచారాన్ని సేకరించిన అధికారులు చివరెడ్డి లేఖ నేపథ్యంలో అన్ని విభాగాల అధిపతులపై నేరుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమను ఇరికిస్తున్నారనే ఆందోళన అధికారుల్లో నెలకొంది.